ఆ వర్షానికి అక్కడున్న మట్టి వాసన మీ మనసుని అత్యంత ప్రశాంతం చేసేసింది. ఇలా ప్రకృతిలో మనం ఉన్నట్టు ఊహిస్తూ ఒక 15 నిమిషాలు, ఇదొక పద్ధతి. చివరి పద్ధతి, మనం ఏమీ చేయకపోయినా నిరంతరం ఆలోచనలు వస్తుంటాయి. అవి మన మనసును కొంచెం బాధ పెట్టే ఆలోచనలే ఉండొచ్చు. అలా కాకుండా సంకల్పం, మేడం చెప్పే పద్ధతి అఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సంకల్పం. ఉదాహరణకి ఇప్పుడు మీరు బేబీతో ఉన్నారు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నారు. అది చాలా గొప్ప సంకల్పం. మీ లక్ష్యం అది. మీ బేబీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. మీ బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టే ఊహించడం, ఇమాజిన్ చేయడం. మీరు ఏ సంకల్పం కోరుతున్నారో మీ లక్ష్యము, ఆ లక్ష్యం నెరవేరినట్టు ఊహించడం. నువ్వు అత్యంత గొప్ప వ్యక్తిత్వంతో ఉండాలి. ఆ సంకల్పాన్ని పదే మనసులో నింపుతూ రండి. పదే అనుకోండి. మీ బేబీ గొప్ప వ్యక్తిత్వంతో ఉన్నట్టే ఊహించండి. మహాత్మా గాంధీ, మదర్ తెరెస్సా, స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, వాళ్ళ తల్లులంతా కూడా అంత గొప్ప సంకల్పంతో ఉండబట్టే వాళ్ళకి గొప్ప వ్యక్తులు జన్మించారని మనకి చరిత్ర చెప్తూ ఉంది. అలాగే మీ బేబీ చాలా తెలివితేటలతో ఉండాలి. ఇలా సంకల్పం, మీ బేబీ ఏ స్థితికి వెళ్ళాలో, గొప్ప ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, ఒక శాస్త్రవేత్త అవ్వాలో, ఒక రాజకీయవేత్త అవ్వాలో, మంచి, ఇలా సంకల్పం. అలా అయినట్టే ఊహించవచ్చు. సో దీన్ని అఫర్మేషన్ అంటారు. ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చాలా పట్టుదలగా ఉండాలి, నువ్వు నమ్మకంగా ఉండాలి, చాలా మంచి మనసుతో ఉండాలి. ఇలాంటివి పాజిటివ్ సంకల్పం ఉంటుంది. అంటే మంచివి. భయపడకూడదని చెప్పకూడదు, ధైర్యంగా ఉండాలి. భయం అనేది నెగిటివ్ సజెషన్. సైకాలజిస్టులు అలా చెప్పొద్దంటారు. నువ్వు బాధపడకూడదని చెప్పకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు నమ్మకంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇలాంటి సంకల్పం ఇస్తూ మీ బేబీ అలా ఉన్నట్టే ఊహిస్తూ ఒక 15 నిమిషాలు చేయవచ్చు. ఇట్లా మేడం దగ్గర తెలుసుకున్న పద్ధతులు నేను చెప్పాను. మీరు ఏదైనా ఆచరించవచ్చు. ఆ 15 నిమిషాలు అలా చేయడానికి ప్రయత్నించండి. ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు. మీరు చాలా విశ్రాంతి పొందారు. మీ బేబీతో మీరు అనుబంధం పెంచుకున్నారు. అంటే మీరు మీ బేబీని గమనిస్తున్నారు. ఆలోచన లేని స్థితి, అత్యంత ప్రశాంతమైన స్థితి నుండి నెమ్మదిగా కళ్ళు తెరిచే ముందు మీ 2 అరచేతులు రుద్దుకొని, కళ్ళ కట్టుకొని పడతారు. ఇప్పుడు కూడా వచ్చి ఈ మెడిటేషన్ చెప్పడం అనేది చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటా. ఇక్కడ చేరిన తల్లిదండ్రులందరూ కూడా ఈ 9 నెలల్లో ఒక తపస్సులాగా చేసి చాలా ఉత్తమమైన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి మనసుతో కూడి చాలా అందమైన, అదృష్టం గల, ధైర్యం, ఐశ్వర్యం, పేరు ప్రతిష్టతో చాలా దీర్ఘాయుష్గా ఉండే ఆ బిడ్డ ఆ కుటుంబానికి మాత్రం కాదు, సమాజానికి కూడా మంచి బహుమతిగా ఉండే బిడ్డల్నే అంటారు. ఆ ఆశయం ప్రతి తల్లిదండ్రులకి ఇంకా గాఢంగా నాటుకోవాలి. అట్లానే ఉండాలి. వాడు కూడా అటువంటి బిడ్డగానే ఉండాలి. అందరూ సంతోషించి గర్వపడే బిడ్డగా ఆ బిడ్డ ఉంటుంది అని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను.
ఎందుకు ఇట్లా మనం ఈ ప్రెగ్నెన్సీలో మనం ఏం తెలుసుకోవాలి, ఒక 2-3 ముఖ్యమైన విషయాలు మాత్రం మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం ఏదో వచ్చినాము, ఇది కూడా హాస్పిటల్కి వచ్చినాము కాబట్టి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాము, మందులు మింగుతాము, మా పని అయిపోయింది, మిగతా డాక్టర్లు చూసుకుంటారు అని మనం అనుకుంటున్నాము. కానీ మనం మిగిలిన విషయాలు వేరే, ఈ ప్రెగ్నెన్సీ వేరే. బిడ్డ లోపల మనం ఎట్లా ఉంటామో, మనం ఎట్లా అందిస్తాం, మనలాగానే బిడ్డకి ఫీలింగ్స్ ఉంది. ఆ బిడ్డని తీర్చిదిద్దే అవకాశం ఇప్పుడు మనకు ఉంది. అది ఒకటి మనం అర్థం చేసుకుంటే, మనకి ఎట్లా అయిపోయిందంటే మన బిడ్డను చేతిలో పెట్టినప్పుడే ఒక్కొక్కసారి అప్పుడే మనకు తల్లి అనే ఫీలింగ్ వస్తుంది. అది కాదు, ఇప్పుడే ప్రెగ్నెన్సీలోనే మనం అది ఫీల్ అయినప్పుడు మన బిడ్డ అంటే మనకి ఇష్టం, కానీ పుట్టిన తర్వాతనే దానికి ఏమైనా మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చేయలేము అనుకుంటున్నాం, అది కాదు. గర్భం రాకు ముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువ బరువు ఉండడం, ఉంటే తగ్గించుకోవడం, ముఖ్యంగా బ్లడ్ తక్కువ ఉండడం, అట్లా రక్తహీనత అనీమియా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకునేది. అట్లనే అనుకోవడం కూడా, మనం అందరూ అనుకుంటాము అందరికీ మంచి బిడ్డ అంటేనే ఇష్టం, బిడ్డ ఆరోగ్యంగా తెలివితేటలు బాగుండాలంటే ఇష్టం, కానీ అది ఇంకా ఎక్కువగా అనుకోవడం అనేది, దాని గురించి ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తీసుకోవడం చాలా మంచిది. అట్లా డాక్టర్ దగ్గరికి వస్తాము, బిడ్డ ఇది గమనించండి, లోపల వేలు పెట్టుకుంటుంది. కొంతమంది మింగడం, లోపల వేలు పెట్టుకోవడం, చీకడం, ఇటువంటిదంతా కాలు వేలు చీకడం, నోటు వేలు చీకడం, ఇటువంటిదంతా ప్రెగ్నెన్సీలోనే గర్భంలోనే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇది చాలా ముఖ్యం. మనం అనుకున్నాం ఇందాక, బిడ్డకి తెలుస్తుందా, ఎట్లా తెలుస్తుంది మన ఫీలింగ్స్. ఈ బిడ్డకి మనకి తల్లి యొక్క మావి ఇది, బిడ్డ బొడ్డు నుంచి బొడ్డు తాడు రక్తనాళాలు పోతుంటుంది. దీంట్లో ఎట్లా ఉంటుందంటే తల్లి ఏమాత్రం ఏమేమి అనుకుంటుందో, తల్లి యొక్క ఆలోచన, భావాలు, ఫీలింగ్స్ అన్నీ కూడా బ్లడ్లో కెమికల్గా, న్యూరో ట్రాన్స్మిటర్, హార్మోన్గా ఇక్కడ వచ్చేస్తుంది. అందుకని ఈ రూప్ డైరెక్ట్ బిడ్డకి వస్తుంది. కాబట్టి మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం, బేబీ ఎట్లా ఫీల్. తల్లి సంతోషం ఉంటే బిడ్డ అదే సంతోషం, తల్లి బాధపడుతుంటే బిడ్డ బాధ. ఈ బ్లడ్లో ఈ హార్మోన్ ద్వారా ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ చేరుకుంటుంది. సో అందుకనే మనం సంతోషంగా ఉండాలి అనేది మనం ఇంతకుముందు కూడా పెద్దవాళ్ళు అదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి సైన్స్లో దాని గురించి మనకి తెలుస్తుంది. ఇందాక చెప్పినారు, బిడ్డకి కొంతవరకు గర్భం లోపల కూడా ఈ కళ్ళు ఏర్పడడం, తర్వాత చూడడం అటువంటిది లోపలనే ఉంటుంది. కానీ పుట్టిన తర్వాత బిడ్డ బాగా 1 అడుగు 2 అడుగుల వరకు బిడ్డ బాగా చూడగలుగుతుంది. తల్లిని బాగా చూడడం అనేది బిడ్డకి చాలా ఇష్టం అంట. పుట్టిన తర్వాత 1 గంటలో తల్లి బిడ్డ ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఆ టైంలో చాలా దగ్గర అనుబంధం అనేది బిడ్డకి ఏర్పడుతుంది. అందుకనే అది తండ్రిని కూడా బిడ్డ వచ్చి గుర్తుపడుతుంది. ఇంకోటి, పుట్టిన తర్వాత 2 ఇయర్స్కి వాళ్ళ ఒక ఈ చూడడం, కలర్లు గుర్తుపెట్టడం, 4 మంత్స్కి కలర్ అంతా గుర్తుపట్టేస్తారు. ఇట్లా ఈ చూపు అనేది బిడ్డకి 2 ఇయర్స్కి కంప్లీట్ అవుతుంది. అట్లా వినడం అనేది ఏంటంటే ముందుగానే గర్భం లోపల ఉండేది చెప్తే ఈ వినడం అనేది బాగా ఏర్పడిపోతుంది. 5 నెలలకి 20 వీక్స్కి వినడం బాగా ఏర్పడిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ వినడం గురించి ఏం చేయాలంటే, ఏం తెలుసుకోవాలంటే, తల్లి గొంతు ఎక్కువ వింటుంది, తల్లి ఒక హార్ట్ బీట్ వింటుంది. ఎప్పుడు 24 అవర్స్ బిడ్డకు వినిపించే శబ్దం ఏంటంటే తల్లి యొక్క గుడ్డ చెప్పడం, తర్వాత ఈ పేగులు తిరగడం, ఈ శబ్దం కూడా బిడ్డ బాగా వినగలుగుతుంది. కానీ తల్లి గుడ్డ చెప్పుడు మాత్రం బాగా దానికి అలవాటు అవుతుంది. ఇది ఎట్లా తెలుస్తుండేది అంటే,
మనం మామూలుగా పుట్టిన తర్వాత చిన్నపిల్లలు అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనం ఎత్తుకుంటాం. ఎత్తుకునేటప్పుడు మనకు అలవాటు ప్రకారం ఎక్కువగా ఎడమవైపు ఎత్తుకుంటాం. ఎడమవైపు ఎవరిదైనా గుండె ఉంటుంది. ఆ భుజం మీద వేసుకొని ఇట్లా పెట్టుకునేటప్పుడు ఆ గుండె కొట్టుకోవడం విన్నప్పుడు ఆ బిడ్డకి ఏంది, బా నేను మా అమ్మ, అది ఎవరని తెలియదు, ఆ గుండె కొట్టుకోవడం విన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నాను. ముందు నుంచి విని విని ఉండే ఆ గుండె చెప్పుడికి అంత ఒక సెక్యూర్ భద్రతా భావం బిడ్డకి, ఏడ్చిన బిడ్డ ఆగిపోతుంది. ఇంకొకటి, దీని గురించి ఎక్స్పెరిమెంట్ చేయాలని చూస్తారు. పుట్టిన వెంటనే కొంతమంది పిల్లల్ని ఒక దగ్గర పెట్టేస్తున్నారు, ఒక నర్సరీలో. గుండె చెప్పుడు ఉండే ఒక కేక్ పెట్టేస్తారు. కొంతమంది పిల్లల్ని గుండె చెప్పుడు విన్నారు, కొంతమంది పిల్లలు గుండె చెప్పుడు వినలేదు. గుండె చప్పుడు విన్న పిల్లలు ఎక్కువ ఏడవలేదు, ఫీడింగ్ బాగా తీసుకున్నారు, మిల్క్ తీసుకోవడం బాగా తీసుకున్నారు, బాగా నిద్రపోయారు, వెయిట్ ఎక్కువ పెరిగారు. ఇద్దరికి ఒకే క్వాంటిటీ మిల్క్ ఇచ్చారు. సో ఆ గుండె చప్పుడు ఉంటే మా అమ్మ ఉంది, ఆ ఫీలింగ్ అనేది ఆ పిల్లలకి కలుగుతుంది. సో ఇది మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, పడుకోబెట్టుకునేటప్పుడు కూడా బిడ్డని మనకి లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టుకున్నాం అనుకో, చిన్న బిడ్డల్ని, వాళ్ళు బాగా నిద్రపోతారు. అంటే ఆ హార్ట్ బీటింగ్ అనేది వినిపిస్తుంది. సో ఇది మనం ఈ వినడం అనేది బిడ్డకి తల్లి 2 ద్వారా పోతుంది. మనకి బోన్ ద్వారా ఒకటి పోయి చేరుతుంది, మన మాటలు, తల్లి మాటలు, తర్వాత ఈ గాలిలో పోయి చేరుతుంది. సో ఇది ఎట్లా చెప్తున్నారంటే, ఒక ప్రైవేట్ ఫోన్ కనెక్షన్ ఉన్నట్టే బిడ్డతో ఈ తల్లి మాటలు అనేది. అంత బాగా బిడ్డ ఎక్కువ వినేది తల్లి మాటలే, పక్క నుండి వినేది తండ్రి మాటలు ఉంటుంది. ఇవి కానీ వాళ్ళ గొంతు, మగవాళ్ళ గొంతు లో పిచ్ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా వినలేదు. అందుకని తండ్రి మాట వినాలంటే ఈమె పక్కన రావాలి, అమ్మ పక్కన వచ్చి నిలబడాలి, కొంచెం క్లియర్గా మాట్లాడాలి, కొంచెం వాయిస్ పెంచి మాట్లాడినప్పుడు అప్పుడు బిడ్డ బాగా వినగలుగుతుంది అనేది కనుక్కోగలిగారు. ఇంకొకటి, మనం పాటలు పాడతాం. ఈ మ్యూజిక్ అనేది చాలా ముఖ్యం బిడ్డకి. ఒక మేమేం చెప్తా, ఏదైనా ఒక్క పాట వినమని, ఆ వినేటప్పుడు తల్లి బాగా ఇంట్రెస్ట్గా, ఇంతకుముందు జోల పాట పాడేవాళ్ళు, గర్భంలోనే పాడేది, తర్వాత పాడేది. దానివల్ల ఏంటంటే చాలా కాలం మనకు పుట్టిన తర్వాత పెద్దగా అయ్యేటప్పుడు కూడా ఆ పాటకి ఆ కామ్నెస్, ఏడ్చే బిడ్డ ఏడుపు ఆపేసేయడం ఆ పాట పాడినప్పుడు, అంత ఇది ఉంటుంది అనేది ప్రూవ్ అయింది రీసెర్చ్లో. దీనివల్ల మ్యూజిక్లో ఏంటంటే ఈ పిల్లలు గుర్తుపెట్టుకుంటారు బాగా. ఇంతకుముందు మనం అనుకున్నాం అభిమన్యు, ప్రహ్లాదులు మనకి తెలుసు, వినున్నాము, కానీ పెద్దగా అయిన తర్వాత కూడా అది గుర్తుంటుంది. అమెరికాలో ఒక ఆయన పెద్ద మ్యూజిక్ ఒక డైరెక్టర్ లాంటి, సో ఆయన బోరిస్ బ్రాట్ అని ఆయన పేరు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు, మీకు ఎప్పటి నుంచి మ్యూజిక్ మీకు పరిచయం అంటే, ఆయన ఒక నిమిషం ఆలోచించి చెప్పాడంటే, నాకు పుట్టక ముందు నుంచే అని. ఎట్లా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు. ఆయనకి 25 years అయినప్పుడు ఈ మ్యూజిక్ కంపోజిషన్ అన్ని చేస్తున్నాడు. పాడుతున్నప్పుడు కొన్ని పేజెస్, కొన్ని పాటలు కొత్తగా చూసినప్పుడు ఆయనకే తెలియకుండా ఆ మ్యూజిక్తో సహా లైన్స్ అన్నీ వచ్చేస్తుంది ఆయన. అప్పుడు ఈయనకి ఆశ్చర్యం అయిపోయింది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అది ముందే నాకే వచ్చేస్తుంది అని చెప్పేసి తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తాడు, నాకు ఇట్లా అవుతుంది అంటే. అది ఏం పాటలు, వాళ్ళ అమ్మ కూడా మ్యూజిషియన్. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆమె చెప్తుందంటే, ఒరే నీ గర్భంలో అంటే నేనంతా ఆ పాటలంతా పాడుకున్నాను. సో 25 years తర్వాత కూడా ఆయన అది అంటే ఇది ఏదేది గుర్తుపెట్టుకుంటారు. ఈమె ఇష్టంగా, ఈమె సంతోషంగా పాడినది ఆయనకు అట్లనే ఉండిపోయింది. అట్లనే ఒకసారి బాధపడినప్పుడు, అది కూడా భయపడినప్పుడు, అటువంటిది అంతా కూడా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి ఒక ఆయన ఉన్నట్టు ఉండి బాధపడిపోయిందంట. సో భయం, దాన్ని వాళ్ళు డాక్టర్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర పోయి అని చూసుకునేటప్పుడు ఆయన బాగా ఎక్కడ నుంచి ఆ భయం, బాధ వచ్చింది అని ఆయన చూసుకునేటప్పుడు